ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హపూర్ జిల్లా జాతీయ రహదారిపై ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే సహాయం చేయడానికి వెనుకడుగు వేసే జనం అక్కడ మాత్రం ఎగబడ్డారు. ఎందుకంటే అక్కడ బోల్తా పడింది మామూలు లారీ కాదు, ఏకంగా కోట్ల రూపాయల విలువైన వెండి ఆభరణాల లోడున్న ట్రక్. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న వెండి నకలు చూసి జనం ఆకలేకపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బోల్తా పడిన ట్రక్కు, రోడ్డుపై పడి ఉన్న వెండి వస్తువులు. హపూర్ నేషనల్ హైవేపై వెండి ఆభరణాలను తరలిస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న పెట్టెలు పగిలిపోయి అందులోని వెండి పట్టీలు, ఉంగరాలు, ఇతర ఆభరణాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. నగలు నేర్కుంటున్న స్థానికులు ట్రాఫిక్ జామ్ ఆభరణాలను చూసిన వెంటనే ప్రయాణికులు, స్థానికులు తమ వాహనాలు రోడ్డు మధ్యలోనే ఆపేసి నగలు నేర్చుకోవడం మొదలుపెట్టేశారు. చేతికి దొరికిన కాడికి వెండిని సంచుల్లో, జేబుల్లో నింపుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ పోలీసులు లేకపోవడంతో పరిస్థితి అదుపు తెప్పి తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు చుక్కలను తాగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో భారత మార్కెట్లో సోమవారం నాటికి కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 2,43,000కు చేరింది. బహుశా ఈ భారీ ధరల వల్లే రోడ్డుపై పడిన వెండిని సొంతం చేసుకునేందుకు జనం ప్రాణాలకు తెగించి మరీ పోటీ పడ్డారు. చూశారుగా, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఇలా రోడ్డుపై దొరికిన అవకాశాన్ని స్థానికులు వదులుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పటికే చాలా వరకు వెండి మాయమైనట్లు తెలుస్తోంది. अरे वाह, बहुत बढ़िया।